సో ఆ సమాచారాన్ని తీసుకొని మేము ముందర పెట్టినాం. మేము చెప్పింది ఏంటంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు ఇంక్లూడింగ్ దేవినేని ఉమామహేశ్వరరావు మినిస్టరు విజయవాడలో భవానీపురం పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు 7, 8, 9 నేను కేవలం 9 చెప్పిన దాదాపుగా 80 కేసుల దాకా తెలంగాణలో రాజకీయ నాయకులు అదే విధంగా ఇంటెలిజెన్స్ అధికారుల మీద పోలీస్ కేసులు పెట్టారు. రైట్. సో ఆనాడు తెలంగాణలో ఇంటెలిజెన్స్ లో సజ్జనార్ గారు ఉన్నారు, చీఫ్ గా కూడా శివధర్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత సజ్జనార్ గారు ఇంటెలిజెన్స్ లో SIB లో వాటిలో ఉన్నారు. సో నేనేమన్నా అంటే మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ అధికారుల మీద ఈ ట్యాపింగ్ వ్యవహారంలోనే మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆ కేసు అంతా ఈ ట్యాపింగ్ ఒకటి ప్రవీణ్ గారు నిజంగా కూడా అది ఫోన్ ట్యాప్ తోటే దొరకబట్టారు రేవంత్ రెడ్డి, అది నాకు తెలియదు. అలా చేశారు కాబట్టి ఇప్పుడు టార్గెట్ అయ్యారు, అది నాకు తెలియదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకే టార్గెట్ అయింది. దాని గురించి నేను మాట్లాడలేదు, అవకాశం ఉందా అది నాకు తెలియదు. అది అధికారులే చెప్పాలి. అది రేవంత్ రెడ్డి గారు ఎట్లా రెడ్ హ్యాండెడ్ గా దొరికిందనే విషయం అది అధికారులు చెప్పాలి. దాని గురించి నేను మాట్లాడాను. అది ఒక పోలీస్ ఆఫీసర్ గా సజ్జనార్ కాదు కదా, ఎవరు అడిగినా నేను ఆ విషయం గురించి మాట్లాడాను. నేను ఆ విధంగా ఆనాడు సజ్జనార్ గారు ఇంటెలిజెన్స్ లో ఉన్నారు కాబట్టి మరి అక్కడ ట్యాపింగ్ మీదనే ఆంధ్రప్రదేశ్లో ఇన్ని కేసులు తెలంగాణ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మీద పెట్టినట్టుగా నెట్లో సమాచారం వస్తుంది కాబట్టి అదే నేను ప్రజల మీద పెట్టిన. ఆనాడు ఇంటెలిజెన్స్లో సజ్జనార్ గారు ఉన్నారు కాబట్టి ఇంటెలిజెన్స్ మీద అన్ని కేసులు పెట్టినాయి కాబట్టి అదే సజ్జనార్ గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ టెలిఫోన్లో ట్యాపింగ్ చేసిందని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పంజాగుట్టలో 243/2024 కేసు పెట్టి ఆ కేసును ఒక ధారావాహిక సీరియల్ లాగా లాగుతా ఉన్నారు. మరి సజ్జనార్ గారు మొన్నటి వరకు సిట్ చీఫ్ లేరండి, కాదు ఫస్ట్ సిట్ వేసింది గిరి అని జూబ్లీహిల్స్ ACPతోనే వేశారు. అవును, కరెక్ట్. ఆయన 350 మంది విట్నెస్లను విచారించారు. ఇది ప్రజలందరూ కూడా తెలవాలి. 350 మంది విట్నెస్లను విచారించి రోజుల తరబడి ఇన్వెస్టిగేట్ చేసిండ్రు. దాదాపు ఒక 3 పోలీస్ ఆఫీసర్లు భుజంగరావు, రాధాకిషన్ రావు, అదే విధంగా తిరుపతి అన్న, ఇంకెవరు ప్రణీత్ రావు, వీళ్ళందరూ కూడా దాదాపు 150 నుంచి 200 రోజులు చెంచల్గూడ జైల్లోనో లేకపోతే ఎక్కడో జైల్లో ఉన్నారు. సుప్రీంకోర్టులో ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు. ప్రభాకర్ రావు గారు ఇండియాకి వచ్చారు, ఆయన ఆరోగ్యం బాగాలేక అమెరికా పోయాడు. ఇండియాకి వచ్చిన తర్వాత ఆయన 14 రోజుల పోలీసు కస్టడీలో పెట్టిండ్రు. అది పక్క పెడదాం. సో అప్పటి వరకు కూడా SV గిరి గారే ఉన్నారు సిట్ చీఫ్ గా, రైట్. సో అది అయిపోయిన తర్వాత రెండవసారి మళ్ళీ ఒక కొత్త సిట్ వేసిండ్రు. కొత్త సిట్ వేసి దానికి హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇప్పుడు సజ్జనార్ గారిని పెట్టారు.